ప్రాబబిలిటీస్ మాట్లాడితే ఓకే, లాట్ ఆఫ్ స్టడీస్ కూడా అయ్యాయి. కొంతమంది మానసిక సమస్యలు, రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు సబ్స్టెన్స్ యూజ్ చేస్తారు. అంటే యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే సైకోసిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళలోని ఎక్కువగా. ఎందుకంటే ఇవి వాళ్ళ థాట్స్ని, ఇమోషన్స్ని నంబ్ చేస్తుంది. మాదక ద్రవ్యాలు ఏం చేస్తావు, మనిషిని ఒక స్టోన్లా తయారు చేస్తాయి. సో నేను అలజడి కాకుండా ఉండడానికి ఇలాంటివి యూజ్ చేస్తారు. అది వాళ్ళకి కారణం వై దే ఆర్ యూజింగ్. కానీ నార్మల్ పీపుల్ వాడతారా అంటే ఎస్, ఎవరు వాడినా కూడా మొదటి స్టెప్ ఎవరైతే తీసుకుంటారో, ఏ కారణాల చేతైనా, మనం ఇందాక మాట్లాడుకున్న కారణాలు ఏ కారణం చేతైనా తీసుకున్నా కూడా ద ఛాన్సెస్, అంటే ఎంత ఎంగేజ్లో స్టార్ట్ చేస్తే అంత వాళ్ళు దాని మీద బానిస అయిపోయే అవకాశాలు అనేది పుష్కలంగా ఉన్నాయి. దట్స్ ద ప్రాబిలిటీ. సో నాట్ నెససరీ మనకు సమస్య ఉంది కాబట్టి అదొక కారణం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సమస్య ఉంటే ప్రతి సమస్యకి పరిష్కార మార్గాలు చాలా ఉంటాయి. వాటి మీద దృష్టి పెడితే మనము దీనివల్ల ఒక సమస్య నుండి మల్టిపుల్ సమస్యల్లో ఏమంటారు ఊబిలో చిక్కుకోకుండా ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి.